జరిగినటువంటి దృశ్యాలు అనమాట ఇవి. అంటే అక్కడ వాళ్ళంతా కూడా వెయిట్ చేశారు, చాలాసేపు వెయిట్ చేసి, సో మేము సోదాలకు వచ్చాం, మీరు వచ్చి మాకు సహకరించండి అని చెప్పేసి చెప్పిన తర్వాత దాదాపు ఒక 2-3 గంటల తర్వాత అనుకుంటాను ఆయన ఆ కొడుకు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒకసారి పీసీఆర్ ఆ విజువల్స్ చూడండి మీరు. ఆ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళంతా కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఏంటి ఇదంతా కూడా ముందుగా ఏమన్నా సమాచారం వెళ్ళిందా, ఈడీకి సంబంధించినటువంటి సోదాలు జరుగుతాయని చెప్పేసి ఉప్పందిందా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా ఏంటి, అసలు నిజంగా సమాచారం అందడమా లేకపోతే భయపడి వెళ్ళిపోయారా, ఎలా చూడొచ్చు అంటారండి ఇది? ఒకటి సార్, ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. సార్, వాస్తవంగా ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఎత్తుగడతో జరిగినది అని చెప్పొచ్చు. ఏదైతే నినాదం ఉందో మద్యపాన నిషేధం తీసుకొస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో అధికారంలోకి వచ్చారు. సో మద్యపాన నిషేధం రాకపోగా ఈరోజు మద్యం ఏరులై పారిందని చెప్పొచ్చు. ఇంకోటి, నకిలీ మద్యం పేరు మీదుగా, కల్తీ మద్యం పేరు మీదుగా మనం చూసాం గతంలో 2020 నుంచి 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలందరూ ప్రాణాలను భయంతో పెట్టుకొని జీవనం కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ మద్యము, కల్తీ తయారీ జరిగింది. నిజంగా ఎంత దారుణం అంటే దాదాపు సిట్ లాంటి ఒక నివేదికనే సాక్షాత్తు పేర్కొనింది. 3,500 నుంచి 4,000 కోట్ల వరకు ఈ కల్తీ మద్యం తయారీలో ముడుపులు వచ్చాయి. సో వీటిని సిప్ బ్యాకప్ ద్వారా ఈ నివేదిక మొత్తం ఇచ్చేసింది. ఇందులో చాలామంది నిందితులు ఉన్నారు సార్. ముఖ్యంగా మీరు చెప్పినట్లు గవర్నమెంట్ కూడా రీసెంట్గా చూస్తే మనకు ఒక జీవోని పాస్ చేసింది. దాదాపు ఈ కల్తీ మద్యం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదండి, సో మనకు ఇండియా వైడ్గా చూసుకుంటే, మనం ఢిల్లీలో చూసుకుంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కవిత గారికి కావచ్చు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇట్లా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చా వేదిక అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే వాళ్ళ టీం ఏదైతే ఉందో వాటి మీదనే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. ముఖ్యంగా ఈ లిక్కర్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే వాళ్ళు పాత బ్రాండ్లని పూర్తిగా రద్దు చేసి కొత్త బ్రాండ్లను మనం విన్నాం. బూమ్ బీర్లు కానీ, ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కానీ, రకరకాల పేరుతో, అంటే ఒక స్పిరిట్ లాంటిది దాదాపు ఒక 15 రూపాయల నుంచి 20 రూపాయలకు సంబంధించినటువంటి కాస్ట్ విలువ చేసేటువంటి మద్యాన్ని దాదాపు 200-300 పైన ఇట్లా కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారు సార్. ముఖ్యంగా ఈరోజు జగన్ వాళ్ళ టీము ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇది ఒక చౌక మద్యం ఉత్పత్తి తయారు చేసి నకిలీ కల్తీ మద్యం తయారు ద్వారా ఒక బ్రాండ్లను వీళ్ళే క్రియేట్ చేసి బ్రాండ్లు మార్చి అనేక వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు. మనం చూసాం, ఈడీ సోదాలు చేసింది హైదరాబాద్లో, నెల్లూరులో, విజయవాడ, తిరుపతి 4 చోట్ల. ఇక్కడ వీళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా సార్ చట్టాలంటే గౌరవం లేదు, భయం లేదు, ప్రజలు ఇచ్చినటువంటి ఒక పదవి మీద వీళ్ళకు బాధ్యత లేదని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే స్పష్టంగా నోటీసులు ఇస్తే రాజ్ కసిరెడ్డి గారికి కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి ఎటువంటి స్పందన కూడా లేదంటే వీళ్ళకు చట్టాలంటే గౌరవం లేదు సార్. ఇలాంటి వాళ్ళని ప్రజలు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు సార్. ఈరోజు నిజంగా నకిలీ మద్యంకి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో 3,500 కోట్ల నుంచి 4,000 కోట్లు, ఇదంతా మనీ లాండరింగ్ హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించబడి ఇక్కడ వాళ్ళు డబ్బుని ఈరోజు వసూలు చేసుకున్నారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు సార్. ఈరోజు ఒకటి సార్, వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క లిక్కర్ మాఫియానే కాదు సార్, 2019 నుంచి 2024 మధ్యన హయాంలో చూస్తే మనం అనేక రకాల మాఫియాలు చూస్తున్నాం. గ్రావెల్ మాఫియా అని, గ్రానైట్ మాఫియా అని, భూ మాఫియా అని, అదేవిధంగా లిక్కర్ మాఫియాతో పాటు భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వ పరిపాలన అని చెప్పొచ్చు సార్. వాస్తవంగా చెప్పాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 50 నుంచి 55 సంవత్సరాల్లో పరిపాలన చేసి అనేక రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టిందో దేశాన్ని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా సార్ గత 4 సంవత్సరాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసింది సార్. స్పష్టం ఇది సార్. చెప్పండి రాజుగారు, చెప్పండి. అక్రమాలు, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనం ఇక్కడ ఏంటంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు లిక్కర్ స్కామే జరగలేదు, మేము చాలా పారదర్శకంగా తీసుకొచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ స్కామ్ ద్వారా జరగడం ఒక ఎత్తు, ఇంకోటి వచ్చేసి మనం గతంలో చూసాం ఎన్సీఆర్బీ రిపోర్ట్స్. ఇది నేను చెప్తున్నది కాదు, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక నివేదికనే చూపించాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఈ మధ్య లిక్కర్ వల్ల జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అనర్థాల గురించి ఆయన చెప్పినటువంటి పరిస్థితి, విత్ రికార్డ్స్ ఆయన చూపించినటువంటి పరిస్థితి. మరి దానికి కూడా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కదా, మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు, ఆ దిశగా ఎందుకని విచారణ సంస్థలు విచారణ చేయట్లేదండి? సార్ చట్టాలు తన పని తాను చేసుకుంటూ వెళ్తే సార్ స్పష్టంగా చెప్పింది. ఈడీ ఎవరైతే నిందితులు ఉన్నారో దాదాపు 48 మంది మీద కేసులు వేసింది, దాదాపు 16 మంది అరెస్ట్ అయ్యారు. ఆల్రెడీ బెయిల్ కూడా రద్దు అయిపోయింది, బెయిల్ మీద బేడ తిరిగారు, బెయిల్ కూడా రద్దు అయిపోయింది. ఇక్కడ ఒకటి స్పష్టంగా తెలుసుకోవాలి సార్ రాజు గారు, వీళ్ళు ఏ విధంగా చేశారంటే స్కాము, మద్యపాన నిషేధం పేరుతో గతంలో రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకొచ్చారు, దాన్ని మేము అమలు చేస్తామని చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నినాదానికి తూట్లు పొడవడమే కాకుండా ప్రజల్ని కూడా మభ్యపెట్టారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి